రైట్ బ్యాక్ టు బులెటిన్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూల్ హాలిడేస్ ముగుస్తూ ఉండడంతో పాటు లాంగ్ వీకెండ్ కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నీ నిండి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. దీంతో సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4 కోట్లు దాటినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. నందకం గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉండడంతో వారికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శేఖర్, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత 2 రోజులుగా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు తిరుమలలో శ్రీవారి దర్శనానికి కూడా భక్తులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. దాదాపు 2 రోజులుగా మనం చూసినట్టయితే 1,80,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల దాదాపు 3 కిలోమీటర్లకు పైగా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. అదనంగా క్యూ లైన్లన్నీ కూడా నిండిపోవడంతో భక్తులు రోడ్ల మీదే విజిలెన్స్ సిబ్బంది భక్తులు వెయిట్ చేయించి ఖాళీ అయిన తర్వాత క్యూ లైన్లోకి కూడా అనుమతిస్తున్నారు. మనం చూడొచ్చు భక్తులు ఏ స్థాయిలో తిరుమలకు వచ్చారనేది ఒక ప్రవాహం లాగా రోడ్లన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. దీంతో భక్తుల రద్దీ తోపులాట్లు తొక్కిస్టాట్లు లేకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు వెళ్ళి ఎప్పటికప్పుడు దారాలతో వేసి ఇక్కడి నుంచి చూస్తున్నాం మన భక్తులు అట్లా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు తోపులాట్లు కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కడెక్కడ నిలువరించి రోపులతో అడ్డగించి మెల్లిగా క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. ఇదే విధంగా ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇటు నుంచి మనం అటువైపు చూసినట్లయితే ఇది మనం చూసినట్లయితే పురోహిత సంఘం దగ్గర ఉన్న రోడ్డు ఇది. ఇక్కడ రోడ్డు అన్ని కూడా నిండిపోయి ఇక్కడ నుంచి అటువైపు మనం కనిపిస్తున్న క్యూ లైన్ లోకి అనుమతిస్తారు. అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్న క్యూ లైన్ దాదాపు 3 కిలోమీటర్ల పైన నడవాల్సి ఉంటుంది క్యూ లైన్ లో. ఈ క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. అది నిండిన తర్వాత ఇటువైపు రోడ్డు కూడా భక్తులతో నిండిపోయింది. ఈ భక్తులంతా కూడా నిన్నటి నుంచి కూడా తిరుమలలోనే ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్ లో అనుమతి రద్దు చేసిన టీటీడీ ఈ రోజు ఉదయం 6 గంటలకు మళ్లీ క్యూ లైన్ లోకి అనుమతించడం ప్రారంభించింది. దీంతో ఉన్నతాధికారులందరూ కూడా క్యూ లైన్ల వెంబడి వాళ్ళకి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా వీళ్ళకి అవసరమైన నీరు కూడా ఇక్కడ అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళందరినీ కూడా తోపులాట లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే తిరుమలలో దాదాపు 30 గంటలు సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ఎవరైతే సర్వదర్శనం స్లాట్ టికెట్లు పొందారో వాళ్ళందరికీ కూడా దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఇదే విధంగా వరుసగా 3 రోజులు సెలవు దినాలు, అదేవిధంగా విద్యార్థులు కూడా సెలవులు పూర్తి కావడం ఇవన్నీ కూడా భక్తులు దృష్టిలో ఉంచుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి ఒకసారిగా పోటెత్తారు. దీంతో తిరుమలలో రోడ్లన్నీ కూడా క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నా కూడా అక్కడక్కడ వాళ్ళకి ఆహారం కావచ్చు, నీరు కావచ్చు పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఉదయం నుంచి కూడా భక్తులు టీటీడీ మీద ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే తరహా మరొక 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి వరకు ఇప్పటివరకు దాదాపు 20,000 మందికి పైగా భక్తులు సోమవారం దర్శనం చేసుకున్నారు. ఈ రోజు రాత్రికి మరింత మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఇదే విధంగా 2 రోజులు ఉంటుంది కాబట్టి టీటీడీ మరింత అప్రమత్తంగా ఉండి భక్తులకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం అయితే ఉందని భక్తులు అంటున్నారు. రైట్ ప్రసాద్. శేఖర్.